మాట్లాడితే కన్నీటి తరలే. మామూలుగా మీకున్న అనుభవం ప్రకారం మామూలుగానే అపాయింట్మెంట్లు ఇవ్వడు. అసలు మీ పార్టీలో మీ ప్రస్తుత పార్టీ నుంచి మీ తిరుగుబాటు కారణమే అపాయింట్మెంట్ దగ్గర మొదలైంది. నాకున్న అది వన్ ఆఫ్ ది రీజన్, అక్కడే మొదలైంది. సో అలాంటిది చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత కూడా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని తాడేపల్లికి రమ్మని అన్నారు అని అంటే ఇక అది మరి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చా? అంతేగా సార్, వసుదేవుడు అంతటి వాడే గాడిద గాళ్ళు పట్టుకున్నాడు. ఇప్పుడు ఎవరు వసుదేవుడు? ఇక్కడ నేను ఎవరు గాడిద ఎవడు వసుదేవుడు అంటలేదు నేను. ఎందుకంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు నాకు మంచి మిత్రులు. ఆయన నేను ఎప్పుడు వసుదేవుడిగానే భావిస్తాను. అలాగని జగన్మోహన్ రెడ్డి గారిని గాడిదని కూడా నేను అంటలేదు. బట్ డెఫినెట్గా ఇప్పుడు అందరి మీద ఎలక్షన్ టైంలో ఎలా అయితే ఇవాళ వాలంటైన్స్ డేలో కూడా ఒక ముసలావిడికి జగన్మోహన్ రెడ్డి గారు ముద్దు పెట్టుకున్న ఫోటో ఒకటి బాగా వైల్డ్గా సర్క్యులేట్ అయింది అప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో. అలా చాలామంది ముద్దెట్టేసుకోవడం, ఆయన కూడా చాలామంది ముద్దెట్టేసుకుని ఆయన అబ్జెక్ట్ చేసేవాడు కాదు. ఇప్పుడైతే అసలు కంచెలు వేసుకుని తిరుగుతున్నాడు, పంచులు కట్టి తిరుగుతున్నారు కాబట్టి ఎవరికి ముద్దు పెట్టే అవకాశం కాదు కదా. కనీసం దగ్గరికి వచ్చి సెల్ఫీ దిగే ఛాన్స్ కూడా లేదు ప్రస్తుతం. కానీ 100 కాలంలో ముద్దులు పెడుతూ తిరిగే జగన్మోహన్ రెడ్డి గారి లాగా కనీసం ఎమ్మెల్యేల వరకు ఆయనలో చాలా పెనుమార్పు కనపడుతుంది. రా అన్న కాఫీ తాగుదామని కూడా ఈ మధ్యన అసెంబ్లీలో కొద్దిమందితో అన్నారంట. అసలు ఇవాళ నేను ఒక న్యూస్ పేపర్లో చూశాను వెంకటకృష్ణ గారు, అది నాకంతా ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చింది. గతంలో ఫస్ట్ 6 నెలల్లో ఆ రోజుల్లో కాస్త కోస్తో నేను జగన్మోహన్ రెడ్డి కాస్త ఫ్రీగా మాట్లాడుకునే రోజుల్లో పాప ఎవరో ఒక ఎంపీ ఎవరో కర్నూలు అటు సైడ్ నుంచి ఒక ఎంపీ గారు, సార్ ఎమ్మెల్యేలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్తే ఎమ్మెల్యేలు పట్టించుకోరు, ఎమ్మెల్యేలే పవర్ఫుల్, మీకున్న ఎంపీ లాట్స్ కూడా 7 ముక్కలు చేసి 7 ఎమ్మెల్యేలకి ఇచ్చేసేయండి అంతే, మీకు సంబంధం లేదు. మీ ఎంపీ లాట్స్ 7 ముక్కలు చేసి వాళ్ళకి ఇచ్చేయండి. వాళ్ళు పిలిస్తే వెళ్ళండి, పిలవకపోతే గొడవ పెట్టుకోవద్దు. ఆల్ పవర్స్ ఐ గివ్ ఇట్ టు ఓన్లీ ఎమ్మెల్యేస్.